హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. యాక్చువల్లీ నేను ఇప్పుడే లేచిన, కొంచెం ఫ్రెష్ అయ్యి వచ్చినాక మ్యాటర్ ఏంటో చెప్తా మీకు. సో చాలా రోజులైంది అసలు నేను వ్లాగింగ్ అంటే వ్లాగ్ చేసి. బికాజ్ లైఫ్లో చాలా కొంచెం హెవీగా అయిపోయింది. కొన్ని వేరే థింగ్స్ కానీ లేకపోతే కొంచెం సెల్ఫ్ డౌట్ కూడా ఉండే నేను చేసేది కరెక్టా కాదా అని చెప్పి. బికాజ్ వన్స్ మీరు ఒకవేళ ఇలాంటి జర్నీ మీకు స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఆ ఫీలింగ్. ఇప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేయలేను, మీరు ఎక్స్పీరియన్స్ కూడా చేయలేరు. మీరు ఒకవేళ క్రియేటర్ అయితే మేబీ మీకు అర్థమవుతుండొచ్చు నేను చెప్పేది. సో యాజ్ ఆఫ్ నౌ ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ వ్లాగింగ్ జర్నీ బ్యాక్. నాకు వ్లాగింగ్ నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది అందుకు, డైలీ ఒక వీడియో పెట్టాలి అని చెప్పి. అలా స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ లాగా వాళ్ళకి ఏదైనా యూస్ఫుల్ వీడియోస్ తీద్దామని. తర్వాత నాకు ఐ వాజ్ ప్యాషనెట్ అబౌట్ జస్ట్ ఫిల్మింగ్ మై సెల్ఫ్. సో ఇన్ని రోజుల దాకా చెప్పినా కదా, కొన్ని సెల్ఫ్ డౌట్ అనుకోండి లేకపోతే వేరే రెస్పాన్సిబిలిటీస్ అనుకోండి, అలా నేను చేయలేదన్నమాట. బట్ ఇప్పటి నుంచి నేను కన్సిస్టెంట్గా చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నేను నా ఫ్యామిలీతో ఉంటాను కాబట్టి మా మమ్మీ కూడా ఉంటుంది నా వెంట, అంటే మా డాడీ కూడా ఉంటాడు అనుకో. బట్ ఆయన ఇట్లాంటివన్నీ నచ్చో వీడియోస్లో రాడాయన సైలెంట్ ఉంటాడు ఇలాంటి వీడియోస్ తీస్తుంటే. సో మా మమ్మీతోని రీల్స్ చేద్దాం అనుకుంటున్నా నేను. సో అవి రీల్స్ ఆల్టర్నేట్గా పోస్ట్ చేస్తా అండ్ ఇక్కడ లాంగ్ ఫామ్ వీడియోస్లో నా లైఫ్ షేర్ చేస్తా. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను అనమాట. సో ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు దేని గురించి ఇంత స్పెసిఫిక్ అని కాదు, నా లైఫ్ డాక్యుమెంట్ చేస్తాను అంతే. ఓకే, అంటే ఇప్పుడు మిహాన్ అనేటైనా పొద్దున్న లేచి రాత్రి పడుకునే నాకు ఏం చేస్తాడో అది మీకు చూపిస్తాను అంతే. ఓకే, సో ఇట్ విల్ బీ ఫన్ యాక్చువల్లీ. అంటే నేను ఎగ్జాక్ట్లీ ఏం చేస్తున్నానో మీకు తెలుస్తుంది. అండ్ అలాగే మా మమ్మీతో రీల్స్ ఎలా చేస్తా అంటే బ్యాక్గ్రౌండ్ సీన్స్ అవన్నీ చూపిస్తాను మీకు. సో ఇట్ విల్ బీ గుడ్ యాక్చువల్లీ. అండ్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, నాకు మీ సపోర్ట్ కావాలంతే. అంతకుమించి నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో ప్లీజ్ డూ సపోర్ట్. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ జిమ్కి వెళ్ళాలి, నా పార్ట్నర్కి ఫోన్ చేయాలి. నా జిమ్ పార్ట్నర్కి నేను 5 o'clock లేచినప్పుడు ఫ్రెష్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. 5:25 5:30కి నేను కాల్ చేస్తాను అని చెప్పిన. సో యాక్చువల్లీ నిన్న నైటే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది ఫాలో అయిపోతా నేను. సో గైస్, ప్లీజ్ డూ సపోర్ట్ అవర్ ఛానల్ మిహాన్ మాల్గులా వ్లాగ్స్. ఓకే, డైలీ ఒక బ్లాగ్ వస్తుంది కంపల్సరీ. గుడ్ మార్నింగ్ చెప్పు నా సబ్స్క్రైబర్స్కి. ఇవనే మా మమ్మీ రూపమ్మ. ఓకే, సో నా జిమ్ పార్ట్నర్ వచ్చిండు. విల్ గో టు జిమ్ నౌ. టైం వచ్చేసి మార్నింగ్ 6:17 అవుతుంది టైం. అండ్ మీకు ఈరోజు చిన్న సర్ప్రైజ్ ఉంది. కరాటేకా వీళ్ళకి ఇప్పుడు కూడా ఉందా? ఈయననే నా జిమ్ పార్ట్నర్, ఈజ్ జగదీష్. సో బ్రో వచ్చి డైలీ నన్ను పిక్ చేసుకుంటాడు అన్నమాట జగదీష్. అండ్ వీళ్ళు కూడా. నీ పేరేమో ఉండేరా? అశ్వత్ రానా. మీ పేరు ఆరోహి. ఎప్పుడు మర్చిపోతా వీళ్ళ పేర్లు నేను. ఓకే, సో నౌ లెట్స్ గో. లేదా కానీ ఉంటుందా? లేకుండే మీ మెసేజెస్ అని చెప్పారు, రాలేదు. అందుకని నేను ఎక్కడ వచ్చినా ఈరోజు ఉందంట అసలు. సో ఈరోజు యాక్చువల్లీ లెగ్ డే మాది. లెగ్ డే ప్లస్ యాబ్స్. యా, ఈయనకు లెగ్ డే అంటే చాలా ప్రాబ్లం అసలు. లెగ్ డే అంటే నేను రానంటాడు. ఏం కాదు నడుగు అంటే వస్తాడు అప్పుడు. బాబా ఏం మాట సో గైస్, ఫైనల్లీ జిమ్ అయిపోయింది. చూడండి మొత్తం బట్టలు ఎలా అయినాయో. చెమట అయిపోయింది. ఈరోజు గట్టిగా చేసినాం వర్కౌట్. యాప్స్ చేసినాము ప్లస్ లెగ్స్ ఈరోజు. సో ఇప్పుడు వెళ్ళి పిల్లలను పిక్ చేసుకోవాలి. కమాన్ బయట ఇవే నడిపిస్తాను. ఫిక్స్ అయినట్టుంది.
ఓకే బాయ్. ఆల్రైట్ గైస్, సో ఇప్పుడు నేను జిమ్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు బాగా ఆకలేస్తుంది, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. దాని తర్వాత మనం వర్క్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ లెట్స్ గో అండ్ హ్యావ్ ద బ్రేక్ఫాస్ట్. ఇంకా మమ్మీ మంచిగా రెడీ చేసి పెట్టింది ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మనకు. ఇడ్లీ ఇంకా చట్నీ. సో గైస్ నేను బ్రేక్ఫాస్ట్ చేసేసిన. ఇప్పుడు ఇక నేను ఇక వర్క్ చేసుకోవాలి, వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. మేము వెళ్ళాము, మా మమ్మీ వచ్చింది. క్యాండీ రూపమ్మా గేమ్స్ ఆడుతుంది, గేమ్స్ ఒకటే గేమ్స్ ఆడుతుంది. సో గైస్ యాక్చువల్లీ వీడియో ఫిల్మింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయాలి. కాకపోతే ఇంట్లో ఒరిగిన బెడ్ మీద ఒకటే కళ్ళు గుజ్జు అంటే లైక్ కళ్ళు మూసుకుపోతున్నాయి. బికాజ్ నేను 5 o'clock లేచిన కదా, సో ఫుల్ నిద్ర వస్తుంది అనమాట. కాకపోతే 3 reels ఉన్నాయి, అవి ఎడిట్ చేసి జరసేపు రెస్ట్ తీసుకున్నాక చూద్దాం ఏం చేయాలో. సో గైస్ ఎడిటింగ్ అయిపోయింది ఫైనల్లీ. 2 reels ఎడిట్ చేసిన, ఇంకోటి ఉంది తర్వాత చేస్తా. ఫుల్ ఆకలి అవుతుంది, వెళ్ళి తింటా. 1 అవుతుంది టైం. అంటే 4 ఇడ్లీలే తిన్నా కదా, ఫుల్ వర్కౌట్ చేసిన పొద్దున. సో అంత వర్కౌట్ చేసినాక కడుపులో ఏం లేకుండా ఉండే. సో తిన్నాక అది ఎక్కడ పోయిందో కూడా తెలియదు, 4 ఇడ్లీలు ఎక్కడ పోయినాయేమో. సో ఇప్పుడు వెళ్ళి మనము తిందాం. కర్రీ ఏం చేసారో ఏమో. ఈరోజు సండేనే, బట్ ఏం తేలేదు నేను. మేబీ చూద్దాం ఈవినింగ్, బట్ ఇప్పుడైతే వెళ్ళి తిందాం. ఏమైంది ఎగ్గు నేను. సో దీంట్లో రైస్ ఉంది అండ్ కర్రీ ఈరోజు ఏం చేసారో వీళ్ళు. కర్రీ వచ్చేసి దొండకాయ టమాటా. ఓకే. సో గైస్ ఇక మమ్మీ నా కోసం ఆమ్లెట్ పోస్తుంది. ఆమ్లెట్స్. సో గైస్ ఇది మన లంచ్ మెన్యూ ఈరోజు. ఆమ్లెట్, కర్రీ ప్లస్ రైస్. సో గైస్ ఫుడ్ తినేసిన అండ్ ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసిన అనమాట. A few moments later. సో ఇప్పుడు రీల్స్ చేయాలి. యాక్చువల్లీ మా మమ్మీ వచ్చేసింది. మా మమ్మీ నేను కలిసి ఇప్పుడు రీల్స్ చేస్తాం ఇక్కడ. చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది అని. సో ఒక రీల్స్ చేయాలంటే ఒక కాన్సెప్ట్ అనుకున్నాము, అది ఇప్పుడు చేయాలి. ఇక్కడే చేస్తాం అనమాట. సో చూపిస్తా BTS లాగా చేద్దామా? రెడీయా రెడీ అంటామే. అసలు చేద్దాము. సో నార్మల్ ర్యాంక్ చూస్ చేసుకుంటుంటాం మనం. అలా తెలియదా అంత పెద్ద సారథి అన్నమాట. అంటే మూవీలో కనబడతలేదు కదా, మూవీలో తీసినారా అలా కాదు. అరే ఫ్రిడ్జ్ మీద ఫోన్ కనిపిస్తలేదు, తీసిన అనుమానం అంతే. గైస్ మొత్తానికి ఒక 2 రీల్ అయితే చేసినాం. చాలా కష్టపడి మా అమ్మాయి అయితే చాలా ఎఫర్ట్స్ పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ. ఎట్లా అనిపించింది? మంచిగా అనిపిస్తుంది ఆ రీల్స్ చేస్తే? చాలా మంచిగా అనిపించింది. చెప్పే చాలా మంచిగా అనిపించింది అంటున్నారా? చాలా మంచిగా అనిపించింది అంట. ఇంక ఇట్లే చేద్దాం సరేనా? సరే. ఫేమస్ అయిపోతుంది అన్నారు అమ్మ. సో గైస్ మమ్మీతో నీ రీల్స్ చేయడం అయిపోయింది, ఎడిటింగ్ చేయాలి. యాక్చువల్లీ ఇప్పుడు గ్రీన్ టీ టైం అనమాట. టీ తాగుతున్నాను నేను. గ్రీన్ టీ ఫర్ మెటబాలిజం యాక్చువల్లీ. అండ్ అలాగే IPL చూస్తున్నా. ఏదో జస్ట్ కొంచెం సేపు అంతే, మొత్తం కాదు. RCB మ్యాచ్ ఉంది అందుకే చూస్తున్నా. బికాజ్ మై ఫేవరెట్ టీమ్ ఈజ్ RCB. మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి, చూద్దాం. హమారా కింగ్ కోహ్లీ, విరాట్ కోహ్లీ. మమ్మీ ఏం కూర వండుతున్నావు ఇప్పుడు? సండే రోజు పలుసు కొలుసా? చికెన్ తేవాలా? సో గైస్ యాక్చువల్లీ నేను ఇప్పుడు వేరే ఫోన్లో ఫిల్మ్ చేస్తున్నా. టైం 7:30 అట్లా అవుతుంది. ఈరోజు సండే కదా, సో నేను కొంచెం చికెన్ తేయడానికి వెళ్తున్నాను, నాన్ వెజ్. అండ్ ఆ మమ్మీతో చేసిన రీల్స్ నేను ఎడిట్ చేసిన, అప్లోడ్ కూడా చేసిన, షెడ్యూల్ చేసి పెట్టిన. సో ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ నాకు వేరే కాల్స్ ఉన్నాయి ఆన్లైన్ బిజినెస్పై. ఆ కాల్ చూసుకోవాలి. దాని తర్వాత చూద్దాం ఏం చేయాలో. ఇప్పుడైతే వెళ్దాం. ఓకే. ఆల్రైట్ గైస్, నేను వెళ్ళి చికెన్ తెచ్చిచ్చిన మమ్మీకి. తను కుక్ చేస్తుంది. యాక్చువల్లీ నేనే పొయ్యి మీద వేసి వచ్చిన, టు బీ ఫ్రాంక్ విత్ యూ. సో నేను ఇప్పుడు స్నానం చేసుకున్నాను అనమాట. మళ్ళీ 3rd టైం స్నానం చేసిన. మళ్ళీ
బికాజ్ ఈ నైట్ టైంలో నాకు స్నానం చేయకపోతే అస్సలు లైక్ షైన్ పట్టదు. సో స్నానం చేసుకున్నా. అండ్ ఇప్పుడు నాకు వేరే కాల్ విన్ ఉంది, ప్లస్ కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి అనమాట, అవి కూడా చేయాలి. ఎంత నైట్ అయినా సరే కంపల్సరీ కంప్లీట్ చేస్తా, మీరు ఎలాగో చూస్తారు కదా. సో ఇప్పుడు మాత్రం వెళ్ళి తినేస్తా, తిన్నాక నాకు వెంటనే కాల్ ఉందన్నమాట. సో ప్రజెంట్ మాత్రం నేను ఐపీఎల్ చూస్తున్నా. సో ఆడ దాచిపెట్టే ఏం లేదు మీ దగ్గర, నేను కూడా చూస్తా, ఐపీఎల్ చూస్తా, అన్నీ చేస్తా. కాకపోతే వర్క్ అన్న కూడా వర్క్ అంతే. ఓకే, సో వెళ్ళి తినేసి వద్దాం. సో గైస్ ఫైనల్లీ సండే స్పెషల్ చికెన్ అండ్ రైస్. ఇప్పుడు ఇక తిందాము. సో గైస్ ఇప్పుడు 5 minutesలో కాల్ ఉందన్నమాట. నేను తినేసిన అండ్ ఇక వచ్చేసిన నా రూమ్లోకి. చేద్దాం అనుకున్నావు కదా. సో గైస్ కాల్ కంప్లీట్ అయింది అండ్ నేను ఐపీఎల్ చూస్తున్నా. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు. బట్ ఇప్పుడు నాకు వేరే చిన్న వర్క్ ఉంది, అది చేయాలి. ఇప్పుడు ఐపీఎల్ చూడలేను నేను. సో 2 videos నేను ఫిలిం చేయాలన్నమాట, అవి చేసి ఇప్పుడు మీరు కూడా చూడండి. సో గైస్ చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇవి నేను ఎడిట్ చేయాలన్నమాట. సో ఈరోజు టు డూ లిస్ట్లో ప్రతి ఒక్కటి అయిపోయింది. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, లాస్ట్ ఇది కూడా అయిపోయింది. అండ్ ఒక్కటి మిగిలిపోయింది, ఈ వ్లాగ్ ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నది ఎడిట్ చేసి షెడ్యూల్ చేయాలంతే. అండ్ రేపటి టు డూ లిస్ట్ కూడా నేను అంటే రాసి పెట్టుకున్నా, ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. సో ఇప్పుడు నేను ఇది ఒక్కటి చేస్తే అయిపోతుంది. ఇది చేయాలి అండ్ ఈ 2 వీడియోస్ ఫిలిం చేసిన కదా, ఇవి ఎడిట్ చేయాలి నా ఆన్లైన్ బిజినెస్ కోసం. ఇది ఆల్రైట్ గైస్, సో ఈ వ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఇప్పటికీ నాకు ఎడిటింగ్ ఉంది, ఎడిటింగ్ చేసి నేను పడుకుంటా. ఓకే, ఐల్ సీ యూ టుమారో. వ్లాగ్ మీకు మంచిగా అనిపించింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నేను రియాలిటీ వ్లాగ్స్ చేస్తాను అనమాట. ఏది నేను హైడ్ చేయను, ప్లస్ మీకోసం ఏదో స్పెషల్గా ఓవర్ యాక్షన్ చేసి చేయడం కానీ ఏం లేదు. జస్ట్ నా లైఫ్లో అవుతున్నది డాక్యుమెంట్ చేసి మీకు చూపిస్తాను అంతే. సో దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ. హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐల్ సీ యూ టుమారో. బాయ్. ఇక్కడ సైడ్ వచ్చి ఇట్లా కొట్టు, కొట్టినాక వెళ్ళిపోతూనే ఉండు. ఓ అను. రెడీ, 1 2 3. ఓ అను, ఓ అను, పో. ఎగ్జాక్ట్లీ అదే అదే కావాలి నాకు. ఎప్పుడు తవ్వనే ఉంటాడు అక్కడ, ఓననే వాడు అక్కడ. మమ్మీ అంత మెల్ల కొట్టకు, కొడితే మరి దెబ్బ తాగాలి, మరి అట్లా కొడతా మరి అట్లా గుంజి కాదు, అట్లే కొడతా. నువ్వు గిట్లా